హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. ఈరోజు నేను స్పైసీగా తినే వాళ్ళ కోసం పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ రాగి ముద్దలోకి, అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ చట్నీ కోసం మనం ఒక కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా ఈ పచ్చిమిర్చి పచ్చడి కర్నూలు సైడ్ బాగా ఫేమస్ అండి. పులగంలోకి ప్రతి ఒక్కరూ ఈ చట్నీనే చేసుకొని తింటారు. ఇప్పుడు ఇది వేడయ్యాక ఇందులోకి ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక టమాటో వేసుకొని, పిరికెడు పచ్చిమిర్చి వేసుకొని, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి. దీన్ని మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ ఇది అడుగంటుతుంది అనే టైంలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టి వదిలేయకుండా మధ్య మధ్యలో ప్లేట్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. అలా అయితే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందులోకి మనకు ఎంత కావాలో అంత పల్లి పౌడర్ వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. పల్లీల పొడి మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేస్తే అది దోస చట్నీ అయిపోతుంది. అలాగే అది స్పైసీగా ఉండదు, కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. పల్లి పౌడర్ కొద్దిగా వేసుకొని రాముకోవాలి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.